హాయ్ అండి. ఇవాళ ఒక చట్నీ రెసిపీ చూద్దామా. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ఏమో మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కొంచెం ఎర్ర పడే టైంకు 2 మిరపకాయలు పచ్చిమిర్చి, 3 ఏమో ఎండుమిరపకాయలు. కారం ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇలాగ వేసుకున్నారంటే టేస్ట్ ఇస్తుంది పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు. అది వేసుకోండి. దాంతోపాటు ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాను. చిన్నదిగా ఉంటే 2 ఉల్లిపాయలుగా తీసుకోండి. పచ్చడి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోండి. దీంతోపాటు ఒక 3 4 వెల్లుల్లిపాయ రబ్బలు దానం వేసి వేయించుకోండి. ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. మీ దగ్గర చిన్నది అయితే 2గా తీసుకోండి, లేదంటే పెద్దది ఒకటి ఇలా ముక్కలు తిరిగి వేయించుకోండి. టమాటా కొంచెం మెత్తపడిన పుదీనా ఆకులు బాగా జాడించి దానం వేసుకోండి. వేయించుకొని దాంతోపాటు కొంచెం కొబ్బరిని చేసి వేయించుకున్నారంటే మధ్యాహ్నం లంచ్కి మీరు ఇచ్చినప్పటికీ స్మెల్ రాదు. అంటే ఎండాకాలం కదా, వాసన వచ్చేస్తుందో అని మనం భయపడతాం. అలాగ రాదు. ఇవన్నీ వేయించుకొని పొయ్యి కట్టిన తర్వాత కావాల్సిన ఉప్పు వేసుకొని బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వదిలించి, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ పోపు వేసి తీసుకోండి. ఇది పూరి, చపాతి, ఇడ్లీ, దోశ అన్నిటికీ బాగుంటుంది. అన్నాన్ని కలుపుకుంటా బాగుంటుంది. టిఫిన్కి బాగుంటుంది. లంచ్కి ప్యాక్ చేసి ఇవ్వచ్చు. వాసన ఉండదు, బాగుంటుంది. సాయంత్రం వరకు ఫ్రిడ్జ్లో 2 రోజులకు పెట్టుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.